హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది, గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు? ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపరచు స్క్రిప్ట్లు చేయడము. ఏమండి మీరు యాజ్ ఎ హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్, మీరు ఏదో తప్పు జరిగిందని అని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు. మీరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాదు. మా హిందూ సమాజానికి ఒక క్షమాపణ చెప్పండి, మళ్ళీ తప్పేముందల్లా? ఇగో హార్ట్ అవుతుంది కదా. మీరు కూడా ఒక హిందువే కదా? ఇండియన్ సార్. మీరు ఇండియన్, హిందూ కాదైతే మీరు మాత్రం సమాజానికి క్షమాపణ చెప్పనంటారు అంతే కదా? లేదు సార్, అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము. మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా. యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఒక ఛానల్లో వీరు చేసిన స్కిట్ ఇప్పుడు వివాదానికి గురైంది. వారు చేసిన స్కిట్ హిందూ దేవులను అవమానించేదిలా ఉందని, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వీరి మీద ఫైర్ అవుతున్నారు. కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వీళ్ళకి చేయడం జరిగింది. యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ ఈవెంట్ లో వీరు సరదాగా చేసిన స్కిట్ బయట సీరియస్ గా మారింది. అందులో రవి నందీశ్వరుడిపై నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడు చూడు అని చెప్పగా, తనకు మాత్రం అమ్మాయి కనిపిస్తుంది అన్నాడు సుధీర్. ఈ స్కిట్ పై జనాలు బగ్గుమన్నారు. ఓ వర్గాన్ని తక్కువ చేశారని మండిపడ్డారు. స్కిట్ పై ఆగ్రహ వేషాలు వెల్లువెత్తిన నేపథ్యంలో యూట్యూబ్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశారు. అయినప్పటికీ వివాదం సమసిపోలేదు. ఓ హిందూ ఆర్గనైజేషన్ కి చెందిన ఒక వ్యక్తి యాంకర్ రవితో మాట్లాడిన ఆడియో కాల్ ఒకటే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. మీ స్కిట్ హిందువులను కించపరిచేలా ఉంది, హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని సదరు వ్యక్తి యాంకర్ రవిని డిమాండ్ చేశారు. అందుకు రవి స్పందిస్తూ, చిరంజీవి గారు బావగారు బాగున్నారా సినిమాలో ఇదే సన్నివేశం ఉంటుంది. ఆయన చేసిన దాన్ని తప్పు అని ఎందుకు చెప్పలేదు? దాన్ని ఎవరు తప్పుబట్టలేదు కాబట్టి మేము అదే తీసుకొచ్చి స్కిట్ గా చేశాం. బావగారు బాగున్నారా మూవీలోని ఆ సీన్ ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది. అది ఎవరైనా తప్పని చెప్పుంటే మాకు తెలిసేది. హలో, టీవీ యాక్టర్ రవి గారా అండి? అవునండి. నా పేరు కేశవ్ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేనకి మాట్లాడుతున్నాను నేను. మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా, నందీశ్వరుడు అది చూస్తే ఏదో నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతనేమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి, అది కరెక్ట్ కాదు అండి ఇట్లా హిందువులను కించపరచడం. అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా చేశారండి. ఏది సరే అండి, వాళ్ళు ఏదో తప్పు చేసారని మీరు కూడా అట్లనే చేస్తారా అండి? అది తప్పని చెప్పలేదండి ఎవరు. ఏనండి? అది తప్పని చెప్పలేదు, అందుకే చేశాం. చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాం. అయినా మేము ఏ దేవుడిని కించపరచలేదు. పైగా నందీశ్వరుడిని స్టేజ్ పైకి తీసుకొచ్చినప్పుడు అందరం షూలు కింద విడిచేసి స్కిట్ చేశాం. ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో. ఓకే, నేను చెప్తాను ఇది ఫైనల్ గా ఏంటంటే, నేను షూట్ లో ఉన్నా. ఇప్పుడు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు. చిరంజీవి గారే చేశారు కదా, అప్పుడు ఏమనలేదు. అంటే నందీశ్వరుడిని తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం. చిరంజీవి గారిని ఏమనలేదు, అది కరెక్టేనేమో. అండ్ అమ్మాయిని మనం అమ్మవారు అంటాం కాబట్టి ఏం జరిగిందని నాకు తెలియదు. ఒక నిమిషం, నేను నాకు అవసరం లేదండి. నేను ఏమంటున్నా, ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి. అయినప్పటికీ మా స్కిట్ పై కొందరు మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆ వీడియోని యూట్యూబ్ లో నుంచి తీసేసాం. మేము ఎవరిని కించపరచలేదని ధైర్యంగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారిది. మీ మీద మర్యాదతో తీసేసినాం. ఏది? ఆ వీడియోనే తీసేసినాం. ఎప్పుడు మేము చేసింది? ఇప్పుడు మీరు పెట్టింది తీసేసిరా? తీసేసినాము. మా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి, మళ్ళీ తప్పేముందల్లా? చెప్పరు అట్లా. ఇగో హార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీరు ఈ స్టేజ్ వచ్చారు. మేము ఏ తప్పు చేయలేదని యాంకర్ రవి వివరణ ఇచ్చాడు. 100% బుద్ధి చెప్తాం. మీకు చేయలేదు కాబట్టి మీరు తప్పు చేసిరు అని చెప్పి నేను అనుకుంటున్నా. 100% మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా. ఈ వివాదం ముదిరిపోవడంతో చివరికి రవి సోషల్ మీడియా వేదికగా అందరికి క్షమాపణ చెప్పడం జరిగింది. ఇదేదో స్కిట్ కాదు, ఒక రైటర్ ని పెట్టుకుని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు, ఇది ఒక సినిమా స్పూఫ్. ఆ సినిమా సీన్ ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము. అండ్ దీనివల్ల చాలా మంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది. చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని. బట్ ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి. జై శ్రీరామ్, జై హింద్.